పిచ్చోనివా ఇప్పటిదాకా పని ఎందుకు చేయలే నువ్వు? నాకు సరైన పని దొరకలే అన్న. ఒక పని చేస్తే ఇంకో పని మీద అవగాహన వస్తుంది. నువ్వు కూడా ఇంట్లోనే ఉంటాను స్వప్న, పని ఏం చేయట్లేదా? నేను ఇంట్లోనే ఉంటానా, ఆయన కూడా ఇంట్లోనే ఉంటాడు. ఇది మీరు చేసిన మొదటి తప్పు. మీ కన్నా వాళ్ళు పొలంలో పని చేస్తే మీరు నీడకుండా తప్పు కాదా? వాళ్ళ కోపం రాదా? వృద్ధులు లేసి మీరేమైనా పనికి పోతే వాళ్ళకి మీద ఏదో ప్రేమ ఉంటుంది. నాకేం పని వచ్చని పోవాలన్నా. నాకు కూడా ఏం పని రాదు రాజేష్ గారు. పుట్టగానే ఎవరికి పని రాదు, చేసుకుంటే పోతే అదే వస్తుంది. నిజమే అన్న, కానీ జీతం 5,000 బాగా తక్కువ నేను పోలేదు. వృద్ధులు లేసి పనికి పోతే మీ నాన్న నేను చూసి సంతోషపడతాడు. మొగడు అనక ఏదో ఒక పని చేసి బతకాలి. ఎవరికి ఏం పని చేయలేదు. ఒక్కసారన్నా మీ నాన్నతో పొలం కలిపి వచ్చినావా? పోలేదు, ఇంట్లో ఉన్నా. నిన్ను కన్నవాళ్ళే భరించినప్పుడు అత్తగారు ఎలా భరిస్తారు? నాన్నుడు ఏ పని చేస్తాడని ఇంత చీప్గా చూస్తారు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు వద్దుగానే అన్న, నేను ఇంత కూడా ఆలోచించలేదు. అలిగి అత్తగారింటికి పోవద్దు ఎప్పటికైనా. నేను అప్పుడే అందాం అనుకున్నా, కానీ నువ్వేమన్నా అనుకుంటావా అని అనలేదు. పెయ్యించి పని చేయి. మన కన్నులకు ఉన్నంత సంతోషం ఎవరికి ఉండదు. అప్పుడు